హాయ్ వెల్కమ్ టు 9 వైబ్స్ నేను మీ శ్రావణి. ఏపీ తాజా రాజకీయాలపై మనతో మాట్లాడడానికి సీఏ నాగార్జున రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే మరిన్ని వివరాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అన్న. సార్, ఏపీలో షర్మిల స్పీడ్ కరెక్టే అంటారా? అసలు షర్మిల చేసిందే తప్పుడు పని. మాది ఎందుకు చేసిందో ఏంటో ఇప్పటికి కూడాను అర్థం కాని ఏంటి వ్యవహారం. తెలంగాణలో పెట్టావు, ఫెయిల్ అయిపోయావు, మళ్ళీ ఆంధ్రాలోకి పోయావు, విభేదించే కదా వచ్చావు. జగన్మోహన్ రెడ్డిని రాజ్భవన్ రోడ్లో అర్ధరాత్రి పూట జేడీ లక్ష్మీనారాయణ గారు ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఆ రోజు షర్మిల ఉంది, భారతి ఉంది, విజయం గారు ఉన్నారు, నేను కూడా ఉన్నాను. ఖైరతాబాద్ సర్కిల్లోనేమ్మా జరిగింది అది. ఏందా మరి ఇంత అన్యాయం, అది ఎక్స్ చీఫ్ మినిస్టర్ భార్యని అర్ధరాత్రి రోడ్డు మీద నిలబెడతారు ఏంది అనేసి అంటే మాకు ఎక్కడ చాలా ఇన్స్ట్రక్షన్స్ రాలేదండి అన్నారు పోలీస్ డిపార్ట్మెంట్. టూ మచ్ కదా. ఆ రోజు ఆమె ఉందిగా, ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా ఆమె ఉందిగా, మరి బయటికి రావడం ఏంటి? చాలా తప్పు పని చేసింది ఆమె పొలిటికల్ కెరీర్ ఆమె నాశనం చేసుకుంది. ఇప్పుడు ఆమె చెప్తే ఎవరెనరు. పైగా విచిత్రం ఏంటంటే 10 లక్షల కోట్లు అప్పు అంటది. 10 లక్షల కోట్లు అప్పు ఆడుందమ్మా, పచ్చి అబద్ధం కదా అది. కాదు బాబు, 4,42,000 కోట్ల రూపాయల చిల్లర ఆంధ్రప్రదేశ్ అప్పు. అందులో 93,000 కోట్ల రూపాయలు అనేటువంటిది విభజన జరిగినప్పుడు అప్పుడు కొత్తగా వచ్చిన అప్పు ఇంతేనో అని అంత క్లియర్గా ఫైనాన్స్ మినిస్టర్ చెప్తుంటే పార్లమెంట్లో ప్రశ్న అడిగిన దానికి రైటింగ్లో ఇస్తే ఏమో కూడా బయటకు వచ్చి 10 లక్షల కోట్లు అంటది. ఆ పురంధరేశ్వరి 10 లక్షల కోట్లు అంటది. ఈ టీవీ పోయి సాంబశివరావు వీడు ఆయన 10 లక్షల కోట్లు అంటాడు. ఆయనేమో జీవీ రెడ్డి అని ఒక హాఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ పిలుస్తాడు, అతను 10 లక్షల కోట్లు అంటాడు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇట్లా 10 మంది చేతగానే చెప్పిస్తే 11వ వాడు నిజమే ఉంటుంది అబ్బా ఇంతమంది చెప్తున్నారు అని అనుకోకపోతారా అని వీళ్ళ ఉద్దేశం. కానీ ప్రజలు చాలా తెలియగలవాడు. ప్రజల తెలివితేటలు ఏంది అన్నది చిరంజీవి పార్టీ పెట్టినప్పుడే తేలిపోయింది కదమ్మా, అవునా కదా? లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు 23 వచ్చినప్పుడే తేలిపోయింది కదా. మరి ఇంకెందుకు అనవసరం దీని గురించి డిస్కషన్? బ్రదర్ అనిల్ పాత్ర ఏపీ రాజకీయాల్లో ఏ విధంగా ఉండబోతుంది సార్? వెనక నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి చేస్తుంటాడమ్మా, ఏం చేస్తాడో మనకైతే తెలియదు. ఆయన ఏదో అనమంటాడేమో ఏమేమంటుంటుంది. అయినా కానీ ఆయన పాపం మతబోధకుడు కదా పాపం. ఆయన ఆ పని ఏదో చూసుకోక ఆయనకి ఎందుకు ఈ పాలిటిక్స్ తోటి జస్ట్గా. ఇప్పుడు పాలన ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే ఆయన మతబోధకుడిగా ఉన్నంతకాలం, ప్రపంచం అంతా తిరిగినంతకాలం ఆయనకు మర్యాద ఇచ్చారు. బోయింగ్ 747 సొంతంగా ఫ్లైట్ కొనుక్కునే కెపాసిటీ ఉంది దానికి. ఇక్కడ 110 ఎకరాల్లో బ్రహ్మాండమైనటువంటి సంగతి సమాచారం పెట్టాడు ఇక్కడ జహీరాబాద్ దగ్గర. ఇప్పటికి కూడా ఆయన పేరుంది ప్రపంచంలో. ఆయన ఎక్కడికన్నా పోయి మీరు ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీ పెట్టండి, నేను వాళ్ళ చేత ఒప్పిస్తాను, నేను ఇన్సెంటివ్స్ ఇప్పిస్తానంటే ఇన్వెస్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళకి ఉపయోగించుకోవడం చేత కావట్లేదు. ఆయన ఏం చేశాడు, పాలిటిక్స్లోకి వచ్చాడు, కథం అంతే. కొత్తగా వచ్చి పార్టీలు పెట్టిన వాళ్ళు ఎంతమంది లేరు? ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా పార్టీ పెట్టాడు కదా. అంటే లాస్ట్ టైం అంటే ఆయన జనసేన నుంచి పోటీ చేశాడు, 2,83,000 ఓట్లు వచ్చినాయి ఆయనకి. ఆయన చదువుకున్నటువంటి వ్యక్తి, నిలుపుగా నిదానంగా ఉండేటువంటి వ్యక్తి, ఒక ఆబ్జెక్ట్ అంటూ ఉంది, ఒక పర్పస్ ఉంది ఆయన. ఈ పవన్ కళ్యాణ్కి ఏముంది కనుక ఏమీ లేదు. కేఏ పాలు ఎలాగైతే అయిపోయాడో, జోకర్ అయిపోయాడో, షర్మిల కూడా అలాగే అయిపోతుంది. పవన్ కళ్యాణ్ కూడా అలాగే అయిపోతాడు. టేక్ ఇట్ గ్రాంటెడ్. ఎందుకమ్మా ఇంత చేసి డిస్కషన్ అనవసరం. అది బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు నమ్మరు, చంద్రబాబు నాయుడు ఆయన నీడన ఆయనే నమ్మడు, ప్రజలు ఎవరో నమ్మరు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఒకసారి థంపింగ్ మెజారిటీతో గెలుస్తాడు, అక్కడ బీజేపీ వాళ్ళు కూడా గెలుస్తారు. బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడుతోటి పెట్టుకోరు. ఈయన గురించి అనుభవాలు చాలా ఉన్నాయి. చెప్పులు వేయించావు, అమనాభూతులు తిట్టావు, ఆయన భార్యను కూడా తిట్టావు, సంగతి సమాచారం చేసావు కాబట్టి ఆయన మీద నమ్మకం ఉండదు. బీజేపీ వాళ్ళు కూడా సెంట్రల్ గవర్నమెంట్లో గెలుస్తారు. 250 వచ్చినా కానీ చాలా వాళ్ళకి ఒక 250 వచ్చి జగన్మోహన్ రెడ్డికి ఒక 20 వస్తే 270. ఇంకా కావాల్సిన ఎన్ని రెండేగా. ఏ అకాలి దళాలతో జాయిన్ అయితే 272 వస్తాయి. గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. చక్కగా హెల్ప్ చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టుకొని బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడుతో ఎందుకు గెలుస్తారమ్మా? ఇవాళ పొద్దున కూడా నేను వచ్చేవాడు చూశాను, ఏదో 5 ఎంపీ సీట్లను 9 అసెంబ్లీ సీట్లట. బీజేపీ వాళ్ళకి అసలు అవసరం ఏముంది? జగన్మోహన్ రెడ్డి గెలిచాడు అనేసి అంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో గెలిచినట్టే లెక్క. ఇంకా అలాంటప్పుడు వాళ్ళు అనవసరం ఏళ్ళు కాళ్ళు ఎందుకు పెడతారో చెప్పు. బీజేపీ వాళ్ళు ఎప్పుడు కూడాను నిలుపుగా నిదానంగా ఎదగాలనుకుంటారు కానీ తొందరపడరు. 2 సీట్లు ఉన్న బీజేపీ వాళ్ళు 303 సీట్లకు వచ్చారు కదా. 40 సంవత్సరాలు పట్టింది కదా. వాజ్పేయి గారికి 40 సంవత్సరాలు పట్టింది కదా. ఎల్కే అద్వానీ గారు టేకప్ చేసిన తర్వాత బాగా వచ్చింది. ఎల్కే అద్వానీ గారు రథయాత్ర మొదలుపెట్టినప్పుడు మోడీ గారు కింద నుంచి టీ అందించేవాడు. సరే చివరికి పాపం ఆయన తీసి పక్కన పెట్టారనుకో, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావాల్సిన వాడు కాలేదు, తీసి పక్కన పెట్టారు. డజంట్ మ్యాటర్. నీతిగా నిజాయితీగా ఉండేటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడికి పనికిరారన్నమాట. డబ్బులు ఇచ్చి ఓట్లు కొనాలి, మందు తాపిచ్చి ఓట్లు కొనాలి, అబద్ధాలు చెప్పాలి,
లేనిపోని అన్నీ కూడా చెప్పాలి, థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ మాట్లాడాలి. వాళ్ళిద్దరు కలయిక కూడా అట్లాంటిది, అనైతిక కలయిక కదా. బీజేపీతోనేమో పొత్తులో ఉన్నానంటావు, ఇక్కడికి వచ్చేమో సీట్లు షేరింగ్ అంటావు. బీజేపీ వాళ్ళంత పిచ్చోళ్ళగా కనపడుతున్నారమ్మా. మనకి కామన్ మ్యాన్కి అనిపిస్తుందిగా, ఇదేంద్ర బాబు ఇది వాళ్ళతో పొత్తు అంటాడు, వీళ్ళతో సీట్లు షేరింగ్ అంటాడు, ఇది ఏంది ఎవరు అనిపిస్తుందా లేదా? దాని మూలకంగా వాళ్ళిద్దరికీ నష్టం. వీళ్ళిద్దరికంటే కూడా వైఎస్ఏ బెటర్లేవా, ఏదో పాపం ఏదో అమ్మఒడి అని అవని ఇవని దీవెనని వాడని పచ్చిపత్రులని ఇస్తున్నాడు కదా. కరోనా టైంలో కూడా బాగానే ఇచ్చాడు కదా. కరోనా టైంలో ఏపీలో బెస్ట్గా చేశారని ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వాళ్ళు ఒప్పుకున్నారు. అంతకంటే ఏం చేయాలి? ప్రజల జేబులో డబ్బులు ఉంటే వాడు బయటికి వెళ్ళి ఏదైనా కొనుక్కుంటాడమ్మా. నీకు 5,000 జీతం కనుక వచ్చినట్టయితే ఒక రకంగా ఉంటుంది, 15,000 జీతం వస్తే ఒక రకంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఆ పేరు పెట్టి ఇచ్చాడు జనాలకి డబ్బులు. మరి చంద్రబాబు నాయుడు గారు ఉన్న అధికారంలో ఉన్నప్పుడు ఇంచుమించుగా 2,60,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. దాని గురించి ఏమో నువ్వు చెప్పావు. మరి ఏం చేసావు నువ్వు? 2,60,000 కోట్లు అంటే కియా 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 అంటారు. ఆ కియా ఇండస్ట్రీని ఒక్కదారి చూపించి ఇంకంతకు గొప్పది జరిగిపోయాడు చూపిస్తాడు. అలాంటి కియా ఇండస్ట్రీ లాంటి తాతలకు వచ్చినాయి. జేఎస్డబ్ల్యూ వాళ్ళకి రాలేదా? స్టీల్ ఫ్యాక్టరీ రాలేదా? సెంచరీ ప్లైవుడ్ రాలేదా? అదాని వాళ్ళు వచ్చారా? అంబానీ వాళ్ళు వచ్చారా? లూలు వాళ్ళు వచ్చారా? హెచ్సిఎల్ వాళ్ళు వచ్చారా? మహేంద్ర వాళ్ళు పెట్టారా? ఇన్ఫోసిస్ వాళ్ళు పెట్టారా? 700 కోట్ల రూపాయలతోటి ఉద్దానం ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందా? నిన్నగాక మొన్న 2,500 కోట్ల రూపాయల పెట్టుబడితోటి శ్రీ సిమెంట్ వాళ్ళు బ్రహ్మాండమైన సిమెంట్ ప్లాంట్ పెడుతున్నారా? ఎన్ని ఇండస్ట్రీస్ కాదా? ఎంతసేపు కియా 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 అంటారు. పాప అమర్రాజా బ్యాటరీస్ వాడు నాకు కూడా మా మంచి కుటుంబ సభ్యులు, వాళ్ళు పర్సనల్గా వెళ్ళి అడిగాను, ఇది ఏంటంటే మీరు ఏదో పోతున్నారంటే ప్రచారం చేస్తున్నారంటే పోయేది పోలేదు. తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు మీరు అక్కడ పెట్టారు కదండి, ఇక్కడ కూడా ఒకటి పెట్టండి అని అడుగుతుంటే పెడతామన్నాను మేము, అంతేగాని అక్కడ ఇండస్ట్రీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం కాదు, అది అక్కడి నుంచి చెన్నై పోవడం కాదు. రామచంద్ర నాయుడు గారు ఈజ్ అన్ ఎక్సలెంట్ పర్సనాలిటీ, గల్లా రామచంద్ర నాయుడు. కానీ అన్నీ ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తుంటారు. 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు అదే పని చెప్తారు. జేడీ లక్ష్మీనారాయణ గారు 1,500 కోట్లు రాపి ఇంకెన్ని రోజులు చెప్తారు అన్నదిలో చెప్పడం మానేశారు. తప్పుడు ప్రచారాలు చేస్తుంటారు అనమాట అన్నీ ఇలాగే. వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా అంతే. అవినాష్ రెడ్డి అరెస్ట్ అయిపోయాడు, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రేపు ఎల్లుండి ఇదిగో అయిపోయాడు అదిగో అయిపోయాడు. వీళ్ళే సర్కిల్ ఇన్స్పెక్టర్లు, వీళ్ళే ఇన్స్పెక్టర్లు, వీళ్ళే కత్తులు తయారు చేశారు, వీళ్ళే జడ్జిలు అయిపోయినాడు చెప్తారు. ఫస్ట్ టైం అపాయింట్ చేసిన శుభ్రంగా రిపోర్ట్ అంతా కూడా రాసి సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకి ఇచ్చేసింది. మళ్ళీ సెకండ్ పర్సన్ అపాయింట్ చేశారు, వాడు చేయకుండా మాదర్శేదు పనులన్నీ చేశారు, వాడిని ఏమో సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఇదంతా లాభం లేదని మళ్ళీ 3వ వాళ్ళని అపాయింట్ చేశారు. కేసు ఇంకా తేలలేదు, సుప్రీంకోర్టులో ఉంది. కానీ టీవీ ఛానల్స్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇన్స్ట్రక్షన్స్ తోటి ఆయన కనుసన్నల్లోనే ఈయన వచ్చేసి ఆయన్ని హత్య చేశాడని చెప్పి ఏదో చెప్తున్నాడు. అబ్బాయి బాబాయ్ అబ్బాయి బాబాయ్ అంటారు. అన్నీ ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తుంటారు. కోడికత్తి ఏంది కోడికత్తి? దిక్కుమాలిన కోడికత్తి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో 24 అవర్స్ సీసీ కెమెరాలు ఉంటాయి. 3 నెలల నుంచి సీసీ కెమెరాలు పనిచేయట్లేదంటే తప్పది. అన్నీ ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తుంటారు. సార్, వైఎస్ఆర్ హత్యలాగే వివేకానంద రెడ్డి హత్య కూడా జరిగింది అని అంటున్నారు. సో టీడీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు, దీని మీద మీరు ఏమంటారు? ఏందనేది పాడు పచ్చిపదల పెండా కూడా వైఎస్ఆర్ హత్య అయిందమ్మా, నాకు అర్థం కాదు అది. వైఎస్ఆర్ హత్య అనేది హత్య ఎవడు చేయలే. అక్కడ హెలికాప్టర్ క్రాష్ అయింది. ఎందుకు క్రాష్ అయింది? వెదర్ సరిగా లేదు కాబట్టి. బోయింగ్ 747 ఎయిర్ బస్ 350, 380, 320 లాంటి ఎయిర్ క్రాఫ్ట్స్, పెద్ద ఎయిర్ క్రాఫ్ట్స్ 35,000 అడుగుల ఎత్తులో 800 కిలోమీటర్ల స్పీడ్తో పోతాయి. ఇది హెలికాప్టర్. ఇది పోతున్నటువంటిది మళ్ళీ ఫారెస్ట్ మీద పోతుంది. 120, 130, 140 కిలోమీటర్ల స్పీడ్ తోటి విండ్ ఉంటుంది, హెవీగా రెయిన్ పడుతుంది. ఫర్ ఈ ఇన్ఫర్మేషన్, ఆ రోజు ఆయన బయలుదేరేటప్పుడు ఆయన లాస్ట్ విట్నెస్ అమ్మా, చివరి మనిషిని నేనే. ఏందన్నా ఇక్కడి నుంచి హాయిగా చెన్నై ఇండియన్ ఎయిర్లైన్స్లో దాంట్లో పోయి అక్కడి నుంచి బై రోడ్ పోయి ఉండొచ్చు కదా, హెలికాప్టర్ ఎందుకు, వాతావరణం బాగలేదు, సన్నగా చినుకులు పడుతున్నాడు. ఏమైతే అసలు రా అన్నాడు. రాజశేఖర రెడ్డి గారు మా బ్రదర్స్ క్లాస్మేట్, ఫర్ ఇన్ఫర్మేషన్. ఆయన పాటికి ఆయన వెళ్ళిపోయాడు, నేను పాటికి నేను ఇంటికి వెళ్ళిపోయాను, అడ్డించాడు ఆఫీస్కి వెళ్ళిపోయాను. 9:30కి ఫోను, హెలికాప్టర్ మిస్సింగ్ అని. హెలికాప్టర్ మిస్సింగ్ అంటే ఇంక ఇంతే సంగతి. దానికి మీరు అన్నం అనేటువంటిది ఆయన హత్య అంటారని. వైఎస్ఆర్ గారు హత్య చేయబడలేదు, వివేకానంద రెడ్డి గారు హత్య చేయబడ్డారు. కేవలం అది ఆస్తి తగాదాలు తప్ప ఇంకేం కాదు. ఆయనకున్న అక్రమ సంబంధము, కొడుకు సంగతి సమాచారం ఉంది. ఆయనకు ఒకటే కదా కూతురు, ఆస్తి తగాదాలకు సంబంధించింది. అంతేగాని ఎంపీ సీటు కోసం అని చెప్పి జరిగింది కూడా కాదు. అల్టిమేట్గా మీరు రిజల్ట్ చూడండి, అదే వస్తుంది. బట్ వీఆర్ నాట్ ద అప్రోప్రియేట్ అథారిటీ కదా. విచిత్రం ఏంటంటే నేను హత్య చేశారు బాబు అని చెప్పినప్పుడు బ్రహ్మాండంగా బయట తిరుగుతున్నాడు. అంతకంటే విచిత్రం ఏముంటుంది చెప్పు. మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చి మా 9 Vibesకి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్.
సో చూసారు కదా నాగార్జున రెడ్డి గారి అనాలిసిస్. చూస్తూనే ఉండండి 9 వైబ్స్.